అందరికీ నమస్కారం. మొన్న గలగల గ్రామం గొమ్మగట్ట మండలం నుంచి బళ్ళారి రోడ్లో ఉన్న మూసా క్లినిక్లో ఖలీల్ డాక్టర్ దగ్గర వైద్యం కోసం వచ్చిన 3 ఏళ్ల చిన్నారి చనిపోవడం జరిగింది. అది మెడికల్ నెగ్లిజెన్సీ అవుతుంది. ఈ విషయమై పోలీస్ కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 56/2025 21వ తారీఖు మార్చి 21వ తారీఖున ఫైల్ చేసినారు. సెక్షన్ 194 BNSS కింద దీన్ని ఫైల్ చేసినారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరైనా కానీ సూసైడ్ చేసుకుంటే లేదంటే అనుమానాస్పదంగా మరణిస్తే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. ఆ తర్వాత విచారించి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. దయచేసి నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి చెప్పేది ఏమంటే, ఇది రాయదుర్గం ప్రజానీకం మొత్తానికి తెలిసిన విషయమే. ఇది ముమ్మాటికి మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల, అర్హత లేని వారు ఇచ్చిన వైద్యం వల్ల, వాళ్ళు గ్లూకోజ్ బాటిల్ ఎక్కియడం వల్ల అది లోపల ఏం రియాక్షన్ జరిగి ఆ చిన్న పాప చనిపోయిందో కానీ, వాళ్ళు ఖలీల్ డాక్టర్ వాళ్ళ ఇంట్లో 3 డాక్టర్లైన ఆయనే ఒక వీడియోలో కూడా చెప్పినాడు. ఆర్డీజీ న్యూస్ ఛానల్లో కూడా మనం చూసినాము. ఇంట్లో 3 డాక్టర్లు అయినారా? ఏం చదువుకొని డాక్టర్లు అయినారని నేను ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు చేసిన మెడికల్ నెగ్లిజెన్స్ వల్లనే ఇది జరిగింది. కాబట్టి అప్పట్లో అయితే మెడికల్ నెగ్లిజెన్స్ కి 304 IPC కింద బుక్ చేసేవాళ్ళు. ఇప్పుడు 106 BNS కింద కేసు బుక్ చేయాలని చెప్పి ఛార్జ్ షీట్ లో ఖచ్చితంగా సెక్షన్ 106 BNS ని యాడ్ చేయాలని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కి పనిష్మెంట్ మినిమం 5 years ప్లస్ ఫైన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకునేటట్లు, వాళ్ళకి శిక్ష పడేటట్లు క్రైమ్ నంబర్లో ఛార్జ్ షీట్ లో పొందుపరచాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే DM అండ్ HO గారు చాలా మంది ఫోన్లు చేసిన తర్వాత తీరిగ్గా వచ్చినారు. వాళ్ళని మేము ఒకటే మాట అడిగినాం. జనవరిలో భూపు సముద్రంలో ఒక ప్రాణం పోయింది. సోకాల్డ్ RMP అనే పేరుతో ఎవరైతే క్లినిక్ నడిపినారో అప్పుడు ఒక ప్రాణం పోయింది. అప్పుడు మీరేమి చర్యలు తీసుకోలేదు. ఊరికే నామకే వాస్తే మేము సీజ్ చేసినామని చెప్పిపోతారు. అంతేనా మీ పని? సీజ్ చేయడం ఒకటే మీ పనే? అలాగే ఫిబ్రవరిలో చెన్నవీర అనే ఒక సోకాల్డ్ డాక్టర్ ఆయనేమో ఫిజియోథెరపీ క్లినిక్ అని పెట్టుకున్నాడంట. ఫిజియోథెరపీ క్లినిక్ అంటే ఏమండి? ఆయన అక్కడ బిజినెస్ చేస్తున్నాడు, వైద్యం చేస్తున్నాడు. ఆ బిజినెస్ కి అనుమతి ఇచ్చింది DM అండ్ HO గారికి. మేము వాళ్ళు కన్విన్స్ చేసుకున్నామనే రేంజ్ లో అక్కడ కూడా ఒక మనిషి చనిపోతే అప్పుడేం చెప్పినారు? ఆ అబ్బాయికి తాగుడు అలవాటు ఉంది, కంటిన్యూస్ గా తాగి చనిపోయినాడని రిపోర్ట్ ఇచ్చి మూసేసినారు. నిజంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. ఆ అబ్బాయిది గత 3 వారాల కిందట చనిపోయింది అబ్బాయిది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. వచ్చింటే ఏమొచ్చింది దాన్ని పబ్లిక్ చెప్పండి. అలాగే DM అండ్ HO గారు నేను అడిగిన నెలకొకరు 2025 నుంచి 2025 జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో నెలకొకరు చనిపోతుంటే మీరు ఏం చర్యలు తీసుకున్నారంటే, నేను రాజేంద్ర అనే రాయదుర్గంకి ఇన్ఛార్జ్ గా పెట్టినాను, అది ఆయన పని అని చెప్తాడు. ఆయన అడిగితే ఇంకా నేను కనుక్కుంటాను అని చెప్తాడు. అంటే గత 3 నెలలుగా మీరు ఎందుకు కనుక్కోకుండా ఉన్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంత నెగ్లిజెన్సా? ప్రజారోగ్యం అంటే, ప్రజల ప్రాణాలంటే మీకు